నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఈరోజు ఒక కొత్త విషయం వినాల్సి వచ్చింది. ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లే వచ్చినాయి, ఓడిపోయారు అని చెప్పేసి. కానీ కాదంట, ఆయనకి 104 సీట్లు వచ్చినాయంట. 11 కాదంట. అసలు ఏంటి వింత అనేది అర్థం కాలేదు. ఇది ఎవరు మాట్లాడారు ఏంటి? ఈ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. జగన్ గారు ఓడిపోయారు 104 సీట్లు 2024 ఎన్నికల్లో. 104 పోయి ఆయన 11 సీట్లే వచ్చినాయి అని. కానీ లక్ష్మీ పార్వతి గారు కొత్తగా చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ఓడిపోయారని ఎవరన్నారు? మీకు బుర్రజ్ఞానం ఏమైనా ఉందా అసలు? ఓడిపోయింది కూటమి గవర్నమెంటే, 11 సీట్లు కాదు మావి 104 సీట్లు అని. అంటే ఏ రకంగా మతి మతి ఎవరికి భ్రమించింది? వింటున్న మాక, లేకపోతే సో ఇది విన్నాక మీ పరిస్థితి ఏంటో? కాదు, ఇప్పుడు అది వరకు అనుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే ఆత్మలు మాట్లాడుతున్నాయి అని అనుకున్న వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే లక్ష్మీ పార్వతితో కూడా ఆత్మలు మాట్లాడుతున్నాయి. ఓహో, ఇదంతా ఆత్మ చెప్పింది, లక్ష్మీ పార్వతి చెప్పలేదు. లక్ష్మీ పార్వతి కాదు, ఆత్మలు చెప్పితే. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి ఆత్మలు కనిపించి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు వీళ్ళకందరికి ఆత్మల్ని. మీరు కూడా వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పిరండి అని చెప్పి. సో అందుకని లక్ష్మీ పార్వతి స్టార్ట్ చేసింది. నా కొడుకు లాంటి ఆడని చెప్తుంటారు కదా జగన్మోహన్ రెడ్డిని. సో అందుకని వెళ్ళి అదే రకంగా ఆయన చెప్పినమన్నటువన్నీ చెప్పటం, ఆయన ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టడం. సో ఆత్మలతోనే చెప్పిస్తున్నాడా లేకపోతే ముందే స్క్రిప్ట్ పంపిస్తున్నాడా? అంటే ఇప్పుడు జగన్ గాడిద గుడ్డు పెట్టింది అని అంటే వీళ్ళు గాడిద గుడ్డుని చూపిస్తారా మేడం మనకు తెచ్చి, అంటే ప్రజలకు తెచ్చి? అంతే, నమ్మిస్తారు. గాడిద గుడ్డు పెడుతుంది చేయిస్తారు. ఏలో వేయిస్తారా, ఏం చేయిస్తారా కాదు, కానీ గాడిద గుడ్డు పెట్టింది మా జగన్ అన్న చెప్పాడు పెడుతుంది, మా జగన్ అబ్బాయి చెప్పాడు మాకు మాత్రమే జగన్ బాబు చెప్పాడు పెడుతుంది అని మాట్లాడుతుంది. ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఎలాంటిది అనేది అందరికి తెలిసిన విషయమే. అవును, ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన దాని దగ్గర ఉండి కూడా మీరెందుకు ఏ అయినా ఆవిడ గురించి ఏ అయినా అడిగితే ఆవిడ కన్ఫ్యూజ్ ఏం లేదు, ఫుల్ క్లారిటీ ఉంది, ఆవిడ పిచ్చ క్లారిటీ ఉంది. మీరు వెళ్ళి చూడండి, ద్రోహి అనే చెప్తుంది. ఆవిడ గురించి ఏఐలో కనుక్కోండి, ట్రై చేయండి, నేను చూసాను. ఈవిడ గురించి మొత్తం అంటే ఎన్టీఆర్ గారికి చేసిన ద్రోహం గురించే బయట వస్తుంది. ఎందుకంటే ఆయన మీద ఆవిడ ఉన్న 5 ఏళ్ళు గవర్నమెంట్ లోటి కూడా పిచ్చగా రాస్తున్నారు. అంటే ఆవిడ ఆయన పేరు చెప్పుకొని వాడుకుంటా వచ్చింది, కానీ ఆయనకి చేసిన ద్రోహం ఏంటి? ఆయన చనిపోయినాక కానివ్వండి, ఆవిడ ఏ ప్రభుత్వంలో ఉండిందో ఆ ప్రభుత్వం ఆయనకి, అంటే మనం చూసాం మెడికల్ కాలేజ్ పేర్లు తీసేసి ఆయన పేరు బోర్డు తీసేసి నేల మీద పడేసి కొట్టేసినా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరిగాయి కదా. ఆయన విగ్రహాలు కూల్చేయటం కానీ ఇవన్నీ చేస్తారు కదా. అప్పుడు ఏ రోజు ఖండించలేదనేది స్పెసిఫిక్ గా వస్తుంది. అంటే ఈవిడ గురించి మనం చెప్పాల్సింది వాళ్ళది. ఈ రోజున వచ్చిన కొత్త టెక్నాలజీ కూడా ఈవిడ భాగవతం ఏంటనేది తెలుసు. అంటే ఈవిడ ఏంటంటే పక్క జగన్ బాబు ఏం చెప్పితే తూచ తప్పకుండా పాటించే వ్యక్తి లక్ష్మీ పార్వతి. వృద్ధాప్య పెన్షన్ అక్కడి నుంచే ఆవిడకి వస్తుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్ కోసం కక్కుర్తి పడి వృద్ధాప్య పెన్షన్ అదే అవ్వచ్చు. సో ముష్టిగా అలాగా ఒక పోస్ట్ పడేస్తాడు కదా ఈవిడికి, ఆ పోస్ట్ లో నిలబెడితే ఏదో 4 లక్షలు 5 లక్షలు కాకుండా అప్పట్లో పోస్ట్ ఇచ్చింది దానికి, ఇప్పుడు లేదు కదా. అది ఉద్యోగం ఇచ్చాడు, ఇక్కడ పెన్షన్ ఇచ్చాడు, ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే మాట్లాడేదానికే పెన్షన్ ఇచ్చాడు. అధికార ప్రతినిధిగా పోస్ట్ ఇవ్వలేదు, కానీ అధికార ప్రతినిధి పనులు ఈవిడే చేస్తుంది. రోజాకి శ్యామలాకి మించి మాట్లాడుతుంది. బిగ్ బాస్ వాళ్ళిద్దరికి బిగ్ బాస్ ఏమో. అదే బిగ్ బాస్ అంటే ఏంటంటే మీరు చూస్తుంటే అదేంటంటే స్క్రిప్ట్ ఈవిడే ఇస్తుందేమో. ఈవిడ రైటప్స్ అన్ని ఈవిడ, అంటే మరి కవిత ఆవిడ కళలు ఉన్నాయి కదా మేడం, రచయిత్రి కదా. ఆ రచయిత్రి అని చెప్పుకుంటేనే కదా చాలా మంది కొంపలకి పెట్టింది. సో అదే ఆశ్చర్యం ఏమిటంటే ఎన్టీఆర్ గారి దగ్గర ఆయన సమాధి దగ్గర ఉండి వైసీపీని పొగుడుతూ టీడీపీని తిట్టడం అసలు ఎంత నీచమైన మైండ్ సెట్ అనేది అర్థమవుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. ప్రజలు చీత్కరిస్తారనే ఆలోచన ఉండాలి కదా. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి కొడుకు దగ్గరికి వెళ్ళి ఈ రోజున ఎన్టీఆర్ గారిని
బోర్డులు పీకేసినా కానివ్వండి, యూనివర్సిటీలకి పేర్లు మార్చినా కానివ్వండి, ఇదేంటి మొత్తం ఆయన విగ్రహాలు కూలగొడుతున్నా కానివ్వండి, ఇన్ని చేస్తా అంటే సహించుతో ఉన్నది అని అంటే ఆవిడ మళ్ళీ ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకొని బతుకుతుంది. లేకుండా అంటే ఆవిడని ఎవడండి గుర్తుపట్టేది? అసలు ఆవిడ ఏంటి ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకొని బతుకుతుంది కానీ అసలు ఎన్టీఆర్ గారి ఏ ఒక్క అభిమానితో అయినా ఈవిడ్ని ఒప్పుకోమనండి చూద్దాం. అభిమానితో ఒప్పుకోమనండి చాలు. మేమంటే తెలుగుదేశం వాళ్ళం కాబట్టి మేము మాట్లాడతాం, ఓకే. అభిమానితో ఒప్పుకోమనండి, ఎన్టీఆర్ గారి అభిమానులతో ఒప్పించమనండి ఈవిడ క్యారెక్టర్ గురించి. వాళ్ళైనా పచ్చి బూతులు తిడుతున్నారు. అంటే ఈవిడ తత్వం అది అనేది అందరికీ అర్థమైంది. అంటే ఎందుకోసం వచ్చింది, ఆయన చనిపోవటానికి కారణం ఎవరు, ఎన్టీఆర్ గారు చనిపోవటానికి కారణం ఎవరు, ఆ కుటుంబాన్ని ఈ రోజున అలా అవసరానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి ఈ రకంగా మాట్లాడుతుందని కానివ్వండి, ఆవిడకి ఓన్లీ ఒకటే, ఆవిడకి కావాల్సింది రాజకీయం చేయటం. ఆ రాజకీయం చేయాలనే ఒక దీంతోనే ఆ రోజున తెలుగుదేశం పార్టీ అనే దాన్ని నిర్వీర్యం అయిపోయేది. నారా చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి, ఆ రోజునున్న కొంతమంది నాయకులు ఉండబట్టే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఇంత పటిష్టంగా తయారైంది. లేకుంటే ఆ రోజునే ఈవిడ చేతుల్లో పడి కబంధ హస్తాల్లో పడి పార్టీ అనేది లేకుండా పోయేది. ఇదొక ఎత్తు మేడం. మరి ఈవిడ ఈ మధ్యన శ్యామల అక్క ఏదో పీఠాధిపతులు అది ఇదని మాట్లాడారు. ఏంటి అసలు అది? పీఠాధిపతులు అంటే మేము పెద్ద పెద్దగా చాలా ప్రేమగా పిలుచుకుంటదంట పవన్ కళ్యాణ్ గారిని. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకైనా జనసేన నాయకులకైనా ఆ ప్రేమ ఉందో లేదో మనకు తెలియదు కానీ ఈవిడికైతే శ్యామల గారికి అయితే బాగా ప్రేమ ఎక్కువైపోయినట్టుంది. పిఠాపురం పీఠాధిపతి పిపిపి అంటే కొత్త అబ్రివేషన్ చెప్పింది. పిఠాపురం పీఠాధిపతి అంట. కానీ నా ఒక్కటే, ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ అనుకుంటా. అలాంటప్పుడు పీఠాధిపతి అనే దానికి ఒక మీనింగ్ అనేది మనం హిందువులం ఎస్పెషలీ సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గౌరవంగా పీఠాధిపతుల్ని మనం అంత గౌరవంగా చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు నలుగురికి హిందూ తత్వం గురించి బోధించటమే కానివ్వండి, దాన్ని ఆ జనరేషన్ అంతా కూడా అంటే మనకు దాని గురించి ఏదైతే మన హిందువుల గురించే కానివ్వండి, చరిత్ర గురించే కానివ్వండి, ప్రతిదీ కూడా మనకు విపులంగా చెప్తారు. కాబట్టి మనకు వాళ్ళంటే ఒక భక్తి ఆరాధన, మనం వాళ్ళని ఒక దైవం లాగా భావిస్తాం, గురువుల కింద చూస్తాం. అలాంటి వాళ్ళని కూడా కించపరుస్తా పీఠాధిపతులని మాట్లాడటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అలా అంటే పవన్ కళ్యాణ్ గారిని కించపరచాలనే మాట్లాడుతూ అసలు పీఠాధిపతుల్ని తక్కువ చేసి మాట్లాడింది. అది ఎవరు కూడా సహించకూడదు. ఎందుకంటే అండి నోటుకొచ్చినట్టు ఏది పడితే మాట్లాడటం వాళ్ళకి ఒక మీనింగ్ తెస్తుందా? ఇప్పుడు పీఠాధిపతులు అని అంటే పీఠాధిపతులు హిందువులకి ఎంత ఆరాధ్యం, అసలు గురువులుగా భావిస్తారు పీఠాధిపతుల్ని. వాళ్ళు ఏం చెప్తే అది శాసనంగా ఫాలో అవుతాము. అలాంటివి వాళ్ళని అలా మాట్లాడటం అనేది తప్పు అనేది కూడా ఆవిడకి తెలియట్లేదు. అంటే అక్కడే హిందూ మతాన్ని కించపరుస్తున్నారు. అంటే ఇది జగనన్న డైరెక్షనా? అంతే. సనాతన ధర్మాన్ని బిగ్ బాస్ లక్ష్మి అక్క డైరెక్షన్ మరి సనాతన ధర్మాన్ని కించపరచాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఎందుకంటే గతంలో మనం చూసాము, విగ్రహాలు ఇది చేయటం కానివ్వండి, మనం కల్తీ ప్రసాదాలు కానివ్వండి, లడ్డు కానివ్వండి, మళ్ళీ అక్కడి నుంచి వచ్చే ఏదైతే ధనం ఉందో, ఏదైతే పరకామని డబ్బులన్నీ దోచటమే కానివ్వండి, రథాలు తగలబెట్టడమే కానివ్వండి, అన్య మతస్థులతో అక్కడ ప్రచారాలు చేయించటమే కానివ్వండి, గుళ్ళకి ఇవన్నీ జరిగింది. ఇదంతా ఒక పెద్ద బ్యాచ్ తయారైపోయింది ఇప్పుడు. సో ఈ రోజున శ్యామలతో పిఠాపురం పీఠాధిపతి అని మాట్లాడించడం అనేది ఎంత తప్పు. అవునవునవును. అసలు దీన్ని ఎవరు కూడా హిందువులు సహించరు. దీన్ని అందరూ కూడా హిందువులు వ్యతిరేకిస్తారు. సో ఈవిడేదో పెద్ద కొటేషన్ కనిపెట్టేశాను, నేను ఏదో పెద్ద గొప్ప సెటైర్ వేసేసాను అని అనుకోవటం కాదు కదా. సో నువ్వు సెటైర్లు వేసేటప్పుడు ఎలాంటి పద్ధతితో ఏ మాటలు మాట్లాడుతాను అనేది కొంచెం ఆలోచించుకొని ఉన్నాను. సో నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది శ్యామలకి యాజ్ యూజువల్ గా ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతూ అంటే హిందుత్వాన్ని కించపరుస్తూనే ఉంది అనేది కనపడుతుంది మనకు స్పష్టంగా. ఏదైనా ఇవన్నీ అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఆల్రెడీ పోయింది. ఇంక వీళ్ళు మాట్లాడి ఇంకా ఇంకా ఉన్న ఆ 11 కూడా పూర్తిగా ఎసరు పెట్టేటట్టే కనిపిస్తుంది. ఆ 11 కూడా రాకూడదు. అదే నేను షాక్ అయ్యాను. అదే ఒకసారి మిమ్మల్ని అడిగితే క్లారిటీ వస్తుందేమో. 140 ఉంటుంది ఏంటి ఇప్పుడు మళ్ళీ మెషిన్లన్నీ తప్పులు చేసేసినాయి. ఈ పీఠాధిపతి కూడా జగనన్న ఆత్మ పంపించాడేమో ఇలా మాట్లాడమని. అన్నిటిలో స్ప్లిట్ పర్సనాలిటీ ఆత్మను వదులుతున్నట్టున్నాడు. ఒకసారి అన్నిటికీ కూడా ఆత్మలు ఒకటే స్క్రిప్ట్, అన్నిటికీ ఆత్మ స్ప్లిట్ పర్సనాలిటీగా పోతా ఉంది.
అదే చూద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే.